వెయిట్. అసలు హైదరాబాద్లో రీసెంట్గా తెలంగాణలోని సమ్మక్క సారక్క అనే జాతర జరిగింది. ఆ జాతరలో ఏమైంది, కోవా బన్ వ్యక్తి దగ్గరికి ఎందుకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు అనే ఈ పూర్తి డీటెయిల్స్ ఈ షార్ట్ వీడియో చూసేద్దాం. మరి వెళ్ళిపోదాం. హే బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు తన్మయ రితుస్ వరల్డ్. అసలు జాతర జరిగే సమయంలో ఎక్కువ మంది ప్రజలు వస్తారని చెప్పి ఆ కోవా అతను తన ఒక స్టాల్ పెట్టాడు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సడన్గా వచ్చి, ఈ కోవా బన్ షాప్ ఇక్కడే ఎందుకు పెట్టావు, 10 రూపీస్ కోవా బన్కి కోవా ఎలా ఇస్తున్నావు, ఈ కోవాని చాలా కాస్ట్లీ ఉంటుంది, అలాంటి 10 రూపీస్ బన్ ఇస్తావు, నువ్వు ఏదో కల్తీ చేస్తావు అని అతను చాలా బెదిరించారు. ఇంకా అతను ఆధార్ కార్డు కూడా అడిగారంట. మీరే ఆలోచించండి, ఒక సాధారణమైన వ్యక్తి వ్యాపారం చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు కూడా మెయింటైన్ చేస్తాడా? పైగా అతన్ని ముస్లిమా హిందువా అని అడుగుతున్నాను. ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, ముస్లిమ్స్కి హిందూస్కి కూడా పెట్టడమా? ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో మరికొందరికి మందికి వెళ్ళి అతనికి సపోర్ట్